రాత్రి ప్రార్థన చేసుకుంటుండగా ప్రభా నీవు నాతో మాట్లాడుమయ్యా అని అడిగినప్పుడు 36వ కీర్తన ఈ వచనాలను దేవుడు చూపించాడు. మరి అద్భుత రీతిలో ఆయన మందిరములోని సమృద్ధి చేత నన్ను దీవిస్తానని దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి దేవునికి నేను వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నేను చెప్పేటటువంటి సాక్ష్యం ఏంటి అంటే, మనల్ని ఇష్టపడే వారే అందరూ, కానీ మనకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, అపాయకరమైన పరిస్థితుల్లో క్షేమమునిచ్చేది, మనతో ఉండేది దేవుడు మాత్రమే. అందుకే ఆయన దేవుడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. మరి దేవాది దేవుడు మరి ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 2012వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రతిసారి అందరికీ వాగ్దానాలు ఇస్తుంటారు, కానీ 27 సంవత్సరాలైంది నేను రక్షణ పొంది. అప్పటి నుండి ఎవరు ఏ సేవకుడు వాక్యం చెప్పినా, మరి నోట్లో నుండి ఏ మాట వచ్చినా ఆ మాటను పట్టుకొని ప్రార్థించడం నాకు అలవాటు. ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరంలో వాగ్దానము తీసుకున్నాక ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించడం నాకు అలవాటు. మరి అలాగే ఎన్నో వాగ్దానాలు వస్తున్నాయి, నెరవేరుతున్నాయి. ఆ వాగ్దానాలు పట్టుకొని ప్రార్థిస్తున్నా. అలా కొనసాగుతుండగా 2012వ సంవత్సరం నా జీవితం మలుపు తిరగడానికి అద్భుతమైనటువంటి వాగ్దానము. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని ఒక స్వరం వినబడుతుందని యెషయా గ్రంథము ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఉండగా ఆ వాగ్దానం పట్టుకున్న ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. ప్రభా ఈ వాగ్దానం ఇచ్చావయ్యా, ఎడమ తట్టైనా కుడి తట్టైనా తిరగొద్దన్నాడు. ఇదే త్రోవ అనే స్వరం వినబడుతుంది. అదే త్రోవలో నడవమన్నప్పుడు ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయడము స్టార్ట్ చేశాము. అలా ప్రార్థిస్తుండగా ఆ ప్రార్థన ఆలకించిన పరిశుద్ధుడైన దేవుడు రక్షణ మినిస్ట్రీస్ స్టార్ట్ చేయాలని, రక్షణ ఫౌండేషన్ ద్వారా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలని దేవుడు ఆ దినమున నన్ను పిలుచుకున్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. తర్వాత బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి ప్రభు యొక్క పరిచర్య 2013లో మేము స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ దినమున మీ ముందు నన్ను ఎందుకు దేవుడు సాక్షి బిడ్డలుగా నిలవబెట్టాడంటే, ఎన్నో వాగ్దానాలు వింటారు, ఎన్నో వాగ్దానాలను నమ్ముతారు. నమ్మినటువంటి వారు వాటి మీద ఆధారపడగలగాలి. ఆ వాగ్దానం మీద ఆధారపడితే, మరి నేను అనుకునేది అప్పటి వరకు ప్రభా నేను నా కుటుంబము మందిరానికి వెళితే చాలు అనుకునే ఆశ, ఆలోచన. కానీ దేవుని ఆశ ఏంటో తెలుసా? దేవుని యొక్క పరిచర్య చేయుటకు దేవదూతలకు లేని పరిచర్య భాగ్యము దేవుడు నాకు, నా కుటుంబానికి ఇచ్చి తన సేవకు నన్ను పిలిచిన ఆ పరిశుద్ధుడైన దేవుని యొక్క పిలుపు, ఆయన యొక్క ఆశ నా పట్ల నెరవేర్చి ఎక్కడో ఉన్న నన్ను అంచెలంచెలుగా ఆయన కృప ద్వారా ఆశీర్వదించి దీవించి మరి అనేకులను ప్రభు సన్నిధికి నడిపించే దేవుని సాక్షి బిడ్డగా దేవుడు వాడుకుంటున్నాడు అంటే కేవలము దేవుని కృప. నేను దేవుని యొక్క వాగ్దానాల మీద ఆధారపడ్డాం. మీరు కానీ దేవుని ఏమైనా మారచ్చండి, దేవుని మాట మారదు, ఆయన మాట మారదు. మీ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోమ్మా. ఆయన మాట మారేది కాదు. పర్వతములు తొలగిన, మెట్టలు గతి తప్పిన ఆయన కృప మనలను విడిచిపోదు. ఎన్నో మారిపోయాయి నా జీవితంలో, ఎన్నో మార్పులు, కానీ మారనిది ఒక్కటే, దేవుని ప్రేమ మాత్రమే. మారుచున్న లోకములో మారనివాడు, మార్పు చెందనివాడు, మనతో ఉన్నవాడు ఈ సమయంలో నేను నమ్మినటువంటి దేవుడు, మహోన్నతుడైన దేవుడు. కాబట్టి మీరందరూ నా కొరకు ప్రార్థించేవారు ఉన్నారు, నా మేలు కోరేవారు ఉన్నారు. అంతేకాకుండా నాకు సహకరించి ప్రార్థన చేయడానికి సహకారులుగా ఉన్నారు. ఇదంతా కేవలము దేవుని దయ, దేవుని కృప వలన మాత్రమే నేను విశ్వసిస్తున్నా. ఇంకా నా కొరకు మీరందరూ ప్రార్థించాలని తెలియజేస్తున్నా. జూన్ మంత్లో, మరి లాస్ట్ జూన్లో దేవుడు బిషప్గా అభిషేకాన్ని ఇచ్చి అనేక మంది సేవకులకు, సేవకురాళ్ళకు కానీ ఆశీర్వాదకరముగా దేవుడు నన్ను ఉంచి ఉన్నాడు. ఇది కానీ దేవుని యొక్క కృప, దేవుని దయ వలన మాత్రమే ఈ దినమున నేను కలిగి ఉన్న ప్రతి దీవెన ఆశీర్వాదమని మీ ముందు ప్రభువును నేను మహిమపరుస్తున్నాను. ఎంతో నమ్మదగిన దేవుడు అండి. ఏ ఒక నాకు అవసరతున్నా, ఏ ఆపదున్నా మనుషుల వైపు చూడను. ప్రభువా నాతో నీవు మాట్లాడమయ్యా,
నన్ను నీవు దర్శించుమయ్యా అని అడిగినప్పుడు ప్రతి విషయంలో మినిస్ట్రీ స్టార్ట్ చేసిన సమయంలో మరి ఎన్నో పరిస్థితులన్నీ తల్లక్రిందులైపోయినటువంటి పరిస్థితి, ఊహించినటువంటి పరిస్థితి. ప్రభా ఎలా సంఘాన్ని నడిపించాలయ్యా అని అడిగినప్పుడు మోషే యెహోషువలను నడిపించినట్లు నేను నిన్ను నడిపిస్తానన్నాడు. ఆ మాట నమ్మాను. ఆ దినము నుండి ఈ దినం వరకు దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. మరి ప్రార్థించేవారు లేరు, పరిచర్య చేయవారు లేరు, ఎవరు నాకు సహకారులుగా లేరు. అలాంటి సమయంలో కనీసము బాబు బైబిల్ కాలేజ్కి వెళ్ళాడు, కొత్తగా సంఘం స్టార్ట్ చేశాం, మైక్ తీసుకొని పాట పాడే పర్సనే లేరు. వచ్చే 2-3 కానీ అన్యులు. మరి ఎట్లా ప్రభా? మరి టేప్లో వీడియోలో ఆన్ చేసి ఆ పాట వింటూ దేవుణ్ణి ఆరాధించినప్పుడు ప్రభా కనీసము పాటలు పాడే కృప కలిగిన వారిని మీరు మీ సన్నిధికి నడిపించండి అయ్యా అంటే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము, ఆయా పనులలో సామర్థ్యమైన వారిని నడిపించి పని ముగించే వరకు నేను నీకు తోడై ఉంటానన్నాడు. ఎంతో మంది ఆత్మీయ బిడ్డలను దేవుడు నడిపించాడు. మరి మా సంఘంలో మైకు పట్టుకొని పాటలు పాడే కృపావరం ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారు. ప్రతిదీ అండి నేను దేవుణ్ణి అడుగుతాను. మనుషులను నమ్ముట కన్నా, రాజులను ఆశ్రయించుట కన్నా యెహోవాను ఆశ్రయించుట ఉత్తమమని నేను రుచి చూసి ఎరిగి ఉన్నాను. మరొక మాట చెప్పి నేను ముందుకు కొనసాగాలనుకుంటున్నాను. మనకి లోకయాత్రలో ముందుకు సాగుతుండగా ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఎదురవుతాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. మినిస్ట్రీ స్టార్ట్ చేశాక ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కర్లు ఉన్నాయి. మరి మందిర యొక్క ఆ పరిస్థితి, సొంత మందిరము లేదు, మందిరము లేని వాళ్ళు ఎవరైనా చింతించని అవసరం లేదు. ప్రభువుని అడిగితే అద్భుత రీతిలో సహాయం చేస్తాడు. మనుషులు అనుకుంటారు వీళ్ళు వీరికి సహాయము చేసి ఉంటారు అనుకుంటారు. అలాంటి వారు దేవుని శక్తిని ఎరగని వారు మాత్రమే అలా అనుకుంటారు. దేవుని శక్తిని ఎరిగిన వారు దేవుడు సహాయము చేసి ఉంటారు, చేస్తాడు అనుకుంటారు. మరి ఒక రోజు ప్రార్థిస్తున్నాను, రోడ్డు మీద మేము రెంట్ బిల్డింగ్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి నెల 1000 రూపాయలు రెంట్ కట్టాలి, ఎవరిస్తారు రెంటు, ఎవరు సహాయం చేస్తారు? అలా ఉన్నప్పుడు ఒక రోజున ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఇదే దారిలో వెళ్ళానండి. ప్రభా యేసయ్యా, మందిరానికి మరి ఈ రూమ్ తీసుకున్నా, ఈ బిల్డింగ్ అంతా తీసుకున్నా, మరి బిల్డింగ్కు రెంట్ కట్టాలి, నా దగ్గర డబ్బులు లేదు. రెండవది, నేను ఏ మనుష్యుని అయితే అడగను, నాకు ఈ డబ్బు లేని కారణాన్ని బట్టి నాకు సమాధానము, నెమ్మది లేదు. నాకు సహకరించేవారెవరు లేరు ప్రభా. కనుచూపు మేరలో నాకు మీరే సహాయము చేయండి ప్రభా అని నేను ఉపవాసం ఉండి శనివారమున ప్రార్థన చేసుకొని, అపార్ట్మెంట్లో మేము ఉంటాం, రోడ్డు మీద బిల్డింగ్లో, చర్చ్ బిల్డింగ్ రెంట్కి తీసుకున్నాం. ఇదే దారి వెళ్ళాను. ఇది నాకు దేవుడు ఇస్తాడని నాకు తెలియదు. ప్రార్థన చేసుకున్నాను, ఏమి లేదు, డబ్బులు లేదు, నెమ్మది లేదు, ఆదరించేవారు లేరు. నాతో నువ్వు మాట్లాడు ప్రభా, నాకు సహాయం చేయమయ్యా అని అడిగాను. వెంటనే ప్రార్థన చేసుకున్నాక యెషయా గ్రంథం 66వ అధ్యాయం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆలకించుడి, నది వలె సమాధానాన్ని ఆమె యొద్దకు ప్రవహింపచేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె దానిని మీ యొద్దకు రాజేస్తాను. మీరు చంకనెత్తుకొనబడదురు, మోకాళ్ళ మీద ఆడింపబడదురు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడదురు అన్న మాట, నేనే ఉపవాసం ఉన్నా, కన్నీరు కాచుకున్నా, ప్రార్థన చేసుకున్నా, దేవుడి మాట మాట్లాడినాక ఇదే దారిలో నెమ్మదిగా ఇంటికి వెళ్ళి కూర్చున్నా. ఆ నిమిషమే అండి, అంతే. ఇంటికి వెళ్ళిన ఒక 10 నిమిషాల్లోనే ఈ స్థలం తీసుకోవాలి అనే ఆలోచన కలిగి వెంటనే కార్యం చేశాడు దేవుడు. రెంట్ కట్టుకుంటే చాలనుకునే పరిస్థితి నుంచి, మరి ఈ ప్రాంతం కొత్త ప్రాంతం, ఇక్కడ ఎవ్వరు మాకు తెలియదు,
దేవుడి కార్యాలు అలాగుంటాయి. ఏమిచ్చాడు దేవుడు? నది వలె సమాధానం ఇచ్చాడు. మందిరం కట్టిన తర్వాత మా పరిస్థితి మారిపోయిందండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మేము లెక్కలేనన్ని మహత్వైన కార్యాలు దేవుడు చేయటం స్టార్ట్ చేశాడు. దేవుని నమ్మినప్పుడు ఆయన ఏది తక్కువ చేయడు. నమ్మిన మనము ఆయన సహాయం అందే వరకు ఆయన వైపే చూడగలిగినట్లయితే ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆపదలను ఆశీర్వాదముగా మార్చగలిగిన ఆశ్చర్యకరుడైన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, మహత్తైన కార్యాలు చేయగలిగిన దేవుడు, ఈ సమయంలో మీ ముందు నన్ను సాక్షిబిడగా నిలువబెట్టిన నిజ దేవుడు, జ్యోతిర్మయుడు, లోకరక్షకుడైన దేవుడు. మరి ఇంత గొప్ప దేవుణ్ణి అడిగే అనుభవంలోనికి మీరు వచ్చినట్లయితే, ఆయన మీద ఆధారపడే అనుభవంలోనికి వచ్చినట్లయితే గొప్ప కార్యాలు చేస్తారు. మనం ఆరాధించే దేవుడు, నేను నమ్మిన దేవుడు. ఎంతైనా చేస్తారు వాళ్ళు, కానీ అంతకంటే ఎంతైనా చేయగలిగిన దేవుడు, నేను ఆరాధించే దేవుడు. మరి ఒక సాక్ష్యాన్ని చెప్తాను 2 నిమిషాల్లో. లాక్డౌన్లో, కరోనా టైంలో ఎంతోమంది లోకాన్నదులు వెళ్ళిపోయారు. నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానము, నీకు నీ ఇంటికి నీకు కలిగినంతటికి క్షేమము కలుగజేస్తానన్నాడు. ఆ మాట పట్టుకొని ప్రార్థిస్తున్నా, ప్రభా నేను నా కుటుంబానికి అలాగే నాకు కలిగిందంటే సంఘం ప్రభా క్షేమాన్ని కలుగజేయమయ్యా. ఏ కుటుంబంలో దుఃఖము చూడకూడదు ప్రభా, కార్యం చేయమని అడిగినప్పుడు ఏ ఒక్కరిని నష్టపోలేదండి. అందరూ సజీవ సాక్షులుగా మందిరం ఓపెన్ చేశాక ప్రభువును స్తుతించే కృపను దేవుడిచ్చాడు. నా పట్ల దేవుడు చేసిన ప్రతి మేలుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే అనేక ప్రాంతాల్లో ప్రభు పరిచర్యలో దేవుడు నన్ను వాడుకుంటున్న విధానంకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇన్ని మేలులు చేసిన దేవునికి నేనేమిచ్చిన రుణస్త్రాలని ఒప్పుకుంటూ ఈ సంవత్సరము నాకు దేవుడిచ్చిన వాగ్దానము, మందిరములోని సమృద్ధితో దేవుడు నన్ను దీవిస్తానన్నాడు. ఆనంద ప్రవాహంలో నేను తాగిస్తానన్న ఆ వాగ్దానాన్ని నా పట్ల దేవుడు నెరవేర్చి, దేవుడు చిత్తమైతే మరొక సంవత్సరాన్ని మనందరము కలుసుకొని ప్రభువును స్తుతించే వరకు మీరందరూ నా కొరకు ప్రార్థించాలని తెలియజేస్తూ ప్రభు సన్నిధిలో నేను చెప్పిన సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. మన మధ్య ఉన్న రాజనంకులు వచ్చి